Hallelujah.
స్తోత్రములు. ఇప్పుడు నేను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు పరులకు పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొంచి నీకు అనేక స్తుతులు. నీవు కలిగేస్తున్న సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచ్చి ఉన్నది. సృష్టి పాటు మేము నమస్కరించున్నాము. ఆరాధన పడిన నీకు కీర్తనట్లు ఇక్కడ విషయం దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధులైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా శ్రవతంలో ప్రవేశింపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపం లేని వారు అని చెప్పుకున్నాడలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకున్నాడలా ఆయన నమ్మదం నీతి పొందడు కనుక ఆయన మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతిముల పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకున్నాడలా ఆయన అందుగా వచ్చిన వారు మోదము. ఆయన వాక్యం మన ఉండదు. తనకు ప్రహారం వాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత దోషించబడినవాడు ఆత్మలో గొప్పడం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములకు అందరూ కలిసిపడి పరిశుద్ధుడు అయినా ఓ దేవా, మేము మచ్చను బట్టి నైజం బట్టి పాపులమైన, తలంపులను బట్టి చూపును బట్టి పాపులమైన, వెంటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులు. మమ్మును క్షమించమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసాన్ని పాపములు క్షమించుచున్నాడు, శిక్షించబోషపడు, మన పాపములు జ్ఞాపకము చేసుకున్నాడు. అటుకంత స్తుతించదము. తండ్రి, నీవు పరిశుద్ధుడవై వినందున పాపులను ఆశ్రయించుకునవలసినది కానీ అట్లా చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసం చెప్పని దేవుడు ఆద్యంతములేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత,
శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్ష్ములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్న యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతముకు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలుమరాడుపై వేసుకొని మరణమౌట మూలముగా ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగా తన నిజ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందు నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేసినడనియు ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాశివుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకు జరిగే యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడదననియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడననియు ఆ తర్వాత ప్రభు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకు వృద్ధులకు తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకునని అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోనని క్రీస్తు అతనిని నరకములో పడవేనని నమ్ముచున్నాను. ఆ తర్వాత ఆయన అందరకును తీర్పు తీర్చని అవిశ్వాసులను నరకములోనికి పంపేనని నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండట వలన భూమి పరలోకములో ఒక భాగమునని క్రీస్తు ప్రభు పరలోకములో భూలోకములో ఉండురని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేర్చునని ఈయన ఆవేశమని దేవగ్రంథం వ్రాతలోనికి వచ్చినదని ఈయన వెలుగుపుని బట్టి ఆ గ్రంథము అర్థమునని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు ప్రమూల్యమైన రక్తము వలన గడిచిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయ విశ్వాసికి అందించినని నమ్ముచున్నాను. తండ్రి కుమారుతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదకు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. ఏ మనుషుడను నీ ఎదుట నిలవలేకయుండెను, నేను మోషేకు తోడైయుండునట్లు నీకును తోడైయుందును, నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరమ కలిగి ధైర్యముగా నుండుము. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడవు పరిశుద్ధుడవు దేవాతి దేవా, నీకే వందనాలు స్తోత్రములు. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ స్థలములో బాబు, ఈ స్థలము నీది, మేము నీ వారము, ఈ సమయము నీది. కాబట్టి నాయనా, నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా గొప్పగా నాయనా ఈ స్థలానికి ఎందుకైతే నడిపించారో పరిశుద్ధాత్మ దేవ, వారి హృదయాలు తెరవండి. వారికి సరిపడా వాక్యమును మీరే పరిశుద్ధాత్మ తండ్రి అందింపచేసి వాక్యానుసారంగా జీవించుటకు కృపనిమ్మని, మాట్లాడేది మీరు ఎంత మాత్రము కాదు పరిశుద్ధాత్ముడని వాగ్దానం చేసిన యేసయ్య ప్రార్థిస్తూ ఇక్కడ నీ ఆత్మ పనిచేయులాగన సహాయం ఇమ్మని వాక్యమైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తెలివి నీ గలించు, నన్ను దీవెగా వెలిగించు, తెలివి నీ గలించు, నన్ను దీవెగా నీ కలిగిన భాగ్యముల నీటి నా కంటికి కలిగిన భాగ్యముల నీటి నా
కూడి వచ్చిన దేవుని విశ్వాసులారా, దేవనామమున శుభములు దీవెనలు తండ్రి మనలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా కూర్చుందాం. మరి ముందుకు జరిగి కూర్చోండమ్మా. వెనక వచ్చేవారు వెనక కూర్చుంటారు కనుక బైబిల్ గ్రంథంలో యెహోషువ చేసినటువంటి గొప్ప ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఉపవాస దినాలలో మనం ఉన్నాము కనుక ప్రార్థన మన జీవితంలో మన వారం కూడా చెప్పాను. ఎంతమంది గుర్తుంది? ప్రార్థన మన జీవితంలో ఎన్నో ఉపకారాలు చేస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది. మన వారం చెప్పాను. ఎవరి గుర్తుంది చెప్పండి. ఎవరి గురించి చెప్పాను? యోనా గురించి. యోనా మరి బయట ఉన్నంతసేపు చేయలేనటువంటి ప్రార్థన, అంధకారములో మరి చేప కడుపులోనికి వెళ్ళిన తర్వాత ద్వారాలు తెరవమని ప్రార్థన చేయడము మనం జ్ఞాపకం చేసుకున్నాం మొన్న. కనుక మరి క్షేమకరమైన పరిస్థితుల్లో ప్రార్థన చేయమంటే, సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయమంటే ఎవరన్నా చేస్తారా? చేయరు. ఎప్పుడైతే శ్రమ వస్తుందో ఆ శ్రమ వలన ప్రార్థన మొదలు పెడతారు ఎవరైనా సరే, అంతేనా? కనుక మరి ఇక్కడ యెహోషువ చేసినటువంటి ప్రార్థన ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు. యెహోషువ అంటేనే రక్షకుడు, లేక రక్షించేవాడు, లేక విముక్తి కలుగచేయవాడు అని అర్థము. ఆయన అసలు పేరు హోషేయ. ఏంటి చెప్పండి? ఆయన అసలు పేరు హోషేయ. హోషేయను మరి దేవుడు ఎవరిగా మార్చాడు? యెహోషువగా మార్చాడు. అయితే యెహోషువ అంటే రక్షకుడు అని చెప్పుకున్నాము, లేకపోతే విముక్తి కలుగ చేయవాడని చెప్పుకున్నాము. అయితే ఆ ప్రకారము యెహోషువ నడిచాడా? నడవలేదా? నడిచాడు. దేవుడే వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకంటే నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అని. తర్వాత నీవు బ్రతుకు దినములన్నిటినో ఏ మనుషులు నీ ఎదుట నిలవలేక యుండును. 5వ వచనంలో నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా తోడై ఉంటాను అనేటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. మోషేకు ఎలాగో తోడై ఉన్నాడో దేవుడే ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, మోషే మీకు దేవుడు అన్నాడు. అలాంటి మోషేకు తోడైనటువంటి దేవుడు యెహోషువకు కూడా అదే వాగ్దానం ఇస్తున్నాడు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండెను, నేను మోషేకు తోడైనట్లు నీకు కూడా తోడైందును అనేటువంటి వాగ్దానము ఈయనకి ఇచ్చాడు. అయితే యెహోషువ ప్రార్థన దేవుడు విన్నాడంటారా? ఏమా? యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుకుందాం. 24:26. యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే 10:12 చూద్దాం. 10:12 అమ్మోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఏమని చేశాడు ప్రార్థన? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ప్రియులరా, మనము కూడా చాలా ప్రార్థనలు మన జీవితంలో చేసి ఉండవచ్చు. కానీ మనం ప్రార్థన చేస్తే ఎప్పుడన్నా ఆగిపోతుందా? సృష్టి ఆగిపోతుంది అంటారా? కానీ ఇక్కడ ఆగిపోయిందంట. ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఆసక్తితో ప్రార్థన చేయగా
మరి 3.5 సంవత్సరముల వర్షము, ఆగిపోయినటువంటి వర్షము, మరి ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షము అరచేయంత మేఘము ఎంతో అద్భుతము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడడానికి అరచేయంత మేఘం వచ్చిందంట, కానీ అరచేయంత మేఘం అంతా కూడా భూమిని నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అమ్మ మాట్లాడకండి, దయచేసి మాట్లాడొద్దు. కనుక మరి ప్రార్థనలో ఎంత శక్తి ఉంది. భక్తులైనటువంటి వారు మనకు ప్రార్థన చేస్తే ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఉపకారాలు మనం పొందవచ్చు అని మనకు పరిచయం చేసి వెళ్ళారు. పరిశుద్ధాత్మతో లేఖనాలు రాశారు. కానీ ప్రార్థన అనేటువంటిది నువ్వు నామకార్థంగా చేస్తే ఆ ప్రార్థన మరి పరలోకానికి చేర్చదంటండి. నామకార్థపు ప్రార్థన పరలోకానికి చేర్చదు. కనుక ప్రియులరా, ప్రార్థన అనేటువంటిది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అయితే ఇక్కడ యెహోషువ యేసు ప్రభుకు సాదృశ్యముగా కనబడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేసిన ప్రార్థన అంట తన శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు ఆగిపోయాడంట, చంద్రుడు నిలిచిపోయాడంట. ఎంత గొప్ప ప్రార్థన చేస్తాడండి. ఏమా మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థింపగా మన్నాను, యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. కనుక యెహోషువ ప్రార్థనలో ప్రాముఖ్యత ఉన్నది. ఏంటి అంటే సృష్టిని ఆపు చేయగలిగేటువంటి మరి అలాంటి ప్రార్థన ఒకవేళ ఎవరైనా చేసుంటారు, కానీ యెహోషువకు జరిగినట్టుగా ఇక భూమి మీద ఎన్నడూ కూడా ఎవరికి జరగలేదంటండి. ఆ ప్రార్థన, ఆ సృష్టి ఆపు చేయడం ఎవరికి కూడా. అందుకే ఆయన ప్రార్థనలో ఒక ప్రత్యేకత. మరి నిబ్బారముగా మనస్సు నిలువాకై ఉన్నప్పుడు దబ్బున నన్ను చేర్చు దయగల వైద్యుడు. ఎంత అర్థం ఉందో చూడండి. దైవజనులు రాస్తారు, దేవదాసయ్య గారు, దబ్బున నన్ను చేర్చు దయగల వైద్యుడు. నువ్వు అడిగినా అడగకపోయినా నా బిడ్డ జబ్బులో ఉంది అంటే నీ దగ్గరికి వచ్చేస్తాడంటండి. నా బిడ్డ శ్రమలో ఉందంటే నీ దగ్గరికి వచ్చేస్తాడంట. ఆ ధైర్యముతోనే నిబ్బరముగా ఉండాలంట. చాలా మందికి వ్యాధి వచ్చినప్పుడు నిబ్బరం కోల్పోతారు, సహనం కూడా కోల్పోతారు. మంచం మీద ఉన్నప్పుడు సహనం కోల్పోతారు, ధైర్యం కోల్పోతారు. కానీ దైవజనులు ఏమన్నారంటే జబ్బులో నిబ్బరము కలిగి ఉంటే ఆయన దబ్బున నిలిచేచ్చు దయగల వైద్యుడు. కనుక ఈయన విశ్వాసంతో ప్రార్థన చేశాడు. యెహోషువ గారు ఏం చేశారు చెప్పండి? విశ్వాసంతో ప్రార్థన చేసేవాడు, తన బలం మీద ఆధారపడలేదు. కనుక ఇంకొక విషయం ఏమిటంటే ఆయనలో ఉన్నది అసాధ్యమైనటువంటి పనులలో దేవుని వైపు చూసేటువంటి అలవాటు కలిగినటువంటి వాడు. అసాధ్యమైనటువంటి పనులు ఇందాక ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, అందులో సృష్టిని ఆపు చేయడం అంటే చాలా అసాధ్యమైనటువంటి పని, కానీ దేవుడు సాధ్యమైనటువంటి పనిగా మార్చాడు. కనుక ఇంకొక లక్ష్యం ఏమిటంటే మన దైవజనులంట సైతానుకు మారు మనసు కలగాలనేటువంటి ప్రార్థన చేసేవారంటండి. సైతానుకు మారు మనసు కలగాలి. అది అసాధ్యమే కదా, అసాధ్యమా కదా? దేవుడు అప్పుడు దైవజనులు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను సాతాను గురించి ప్రార్థన చేస్తాను, అసలు ఆ కిటికీ ఎక్కడ ఉందంటే ఇది అందరిని పడగొట్టేది సాతానే కదా, ఆ సాతాను గురించి నేను ప్రార్థన చేస్తాను అంటే ప్రభు అన్నారంట, బాబు అది మారదు అన్నారంట. ఏమన్నారు చెప్పండి? అది మారదు అంటే అయినా ఒకసారి అడుగుతాను పిలిచి. సైతాన్ని పిలుస్తారంట. ఆయనకు అంత ఆత్మీయ వరము కలిగినటువంటి దైవజనులు.
సైతాన్ని పిలిచి దేవదాసాయి గారిని నుంచోబెట్టి అన్నారట, సాతానా నువ్వే కదా వీళ్ళందరినీ పడగొట్టేది, నువ్వంట మారుతావా అని అడిగితే అదన్నదంట, నాకు మొదటి స్థానం ఇస్తావా అన్నదంట. ఏంటి, ఎక్కడి నుంచి త్రోయబడింది అది? లూసిఫర్ ఎక్కడి నుంచి త్రోయబడింది? దేవుని పాదాల దగ్గర త్రోయబడింది కనుక ఆ మొదటి స్థానం ఇస్తే కనుక నేను మారుతాను అన్నదంట. నేను చెప్పానా? మొదటి స్థానం దానికి ఎలా వస్తుంది చెప్పండి? వస్తుంది. ఇప్పుడు అంత పాపములో అందరినీ పడేస్తుంది, పాపములో నడిపిస్తుంది, అందరినీ దాన్ని వసూలు చేసుకుంటుంది, ఎవరిని మృంగుదనని తిరుగుతుంది. దానికి ఇప్పుడు మొదటి స్థానం ఇస్తాడా దేవుడు? ఎవడు? ముందు పడిపోయినటువంటి స్థానం మరలా వస్తుందా? రాదు. గనుక అందుకే దీనికి మారు మనసు లేదు అన్నాను అని దేవదాసాయి గారితో చెప్పారటండి. కనుక దేవుని విశ్వాసులారా, మన ప్రార్థన అంటే ప్రతి దానిని అసాధ్యమైనటువంటిది సాధ్యమైనటువంటిదిగా చేస్తాదని దైవజనులు అలాగున తలకిందులుగా మరి లోకం కోసం ప్రార్థన చేసేవారు, మిషన్ కోసం ప్రార్థన చేసేవారు, సైతాన్ గురించి ప్రార్థన చేసేవారు. సాధ్యమైనటువంటి వాటిని సాధ్యం చేసేటువంటి ప్రార్థన ఈ యెహోషువ చేశాడు. కనుక ఈయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు మనమును కూడా మనం పొందుపరుచుకుంటే తప్పనిసరిగా మన ప్రార్థనలకు కూడా ఏ మాటలో శక్తి ఉంది? దేవుని మాటలో శక్తి ఉంది. కనుక అలాంటి విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాడు దేవుడు. అందుకే అదే శక్తితో ఆయన నోటి మాట చేత అనేక మందిని బాగు చేశాడని ఉంది కీర్తన గ్రంథంలో. ఆయన నోటి వాక్కును పంపించి అనేక మందిని బాగు చేశాడంట. అందుకనే దేవుని విశ్వాసులారా, ఆయన సాన్నిధ్యంలో ఉన్నటువంటి మనందరం కూడా ఆయన స్వామి మాటలో చాలా శక్తి ఉందంట. యేసు మాటలో ఎంతో బలం ఉన్నదంట. ఆ బలాన్ని మనము కూడా పొందుకోవాలంటే యెహోషువ మరి జీవించినట్లుగా ప్రధానమైన వాడిగా, అలాగే రక్షించేవాడిగా బాధ్యత తీసుకుని ఇశ్రాయేలు ప్రజలను వారి భారము, మోషే చనిపోయాడు, వాళ్ళ భారం తీసుకుని నా పైన వేసుకుంటానని ముందుకు వచ్చి వారి కొరకు ప్రార్థన చేశాడు. అలాగే యుద్ధము కొరకు ప్రార్థన చేశాడు, విశ్వాసంతో ప్రార్థన చేశాడు. తన సొంత బలాన్ని నమ్ముకుని ప్రార్థన చేయలేదు, కానీ దేవుని బలాన్ని నమ్ముకుని ప్రార్థన చేశాడు. అసాధ్యమైనటువంటివి సుసాధ్యమైనటువంటిగా ప్రార్థన చేశాడు. అలాగే మరి ఇక్కడ మనం చూస్తే రక్షకుడైనటువంటి ఆయన, విముక్తి కలిగించేటువంటి ఆయన జీవితంలో హోషేయ అనేటువంటి ఆయన యెహోషువగా మార్చబడ్డాడు. మన పేర్లు మార్చుకుంటాం, మన జీవితం మారుతుందా? ఏమా, చాలా మంది యేసు అని పెట్టుకుంటారు, దాసు అని పెట్టుకుంటారు. ఒరే బాబు, ఆ బ్యాంకులకి ఎవరంటే ఇస్తారా? దాసుడే. మరి పని చేయాలా వద్దా? చేయాలా? కనుక మరి దేవుని పేర్లు పెట్టుకోవడం కాదు, కానీ పేరు ప్రకారము నడవాలంట. అబ్రహాం లెక్కను అలాగే మరి అబ్రహాం పేరు పెట్టుకున్నాడట. అబ్రహాము లెక్కను అలాగన గొప్పగా నడిచాడంటండి. భక్తులు రాశారు. అలాగన నడవబట్టే మరి వారి జీవితాలు ఫలించినవి. కనుక మనమును కూడా ఎక్కడున్నా, మరి ఎక్కడ పడ్డ గొంగళపూలు అక్కడే అన్నట్టుగా కాదు, కానీ మరి మనము కూడా ముందుకు నడిపించబడాలి. మన ఆత్మీయ జీవితంలో విశ్వాసంతో ప్రార్థన చేసి మన గొప్ప గొప్ప కార్యాలు మరి కంటితో చూసేవే కాకుండా అనుభవించాలి, మన జీవితంలో కూడా అనుభవించాలి. ఇదంతా కూడా దేని ద్వారా జరుగుతుంది చెప్పండి? ప్రార్థన ద్వారా తప్ప మరి దేని ద్వారా కూడా జరిగేవి కాదు అని బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులకు ఆజ్ఞాపించినట్లుగా అలాంటి ప్రార్థన మన జీవితంలో కూడా ఉండినట్లయితే ఆ గొప్ప ధన్యత భాగ్యము ప్రభు మనలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సకల యుగములలో అక్షరును అదృశ్యుడను రాసునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నాయనా, ఇంతవరకు ప్రభా నాయనా ఈ పరిశుద్ధ స్థలములు ఉన్న మమ్మందరినీ దీవించావు ప్రభా, నీకే స్తోత్రములు. నాయనంత వరకు వాక్యమును విని ఉండగా వాక్యము ద్వారా
నీవే మమ్మల్ని బలపరిచిన తండ్రి నీకే స్తోత్రములు. యేసయ్యా, వాక్యము చెప్పుచ్చు ఉండగా నాయన ఇదిగో ఇద్దరు మరణమగుచున్నారు అని నీవే బయలుపరిచావు తండ్రి. ఆ సమయములో నాయనా వాక్యము 5 నిమిషములు ఆపు చేసి ఆ మరణమవుతున్న వారి కొరకు అంతరంగములో ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చావు తండ్రి, నీకే స్తోత్రములు. నాయనా వారి ఇరువురిని కూడా ఈ దినాన నీవు రక్షించావు, సాక్షులుగా వాడుకున్నావు తండ్రి, నీకే స్తోత్రములు. వారి యొద్ద ఉన్న ఆ మరణమనే బలహీనత నుండి తప్పించావు, జీవమునిచ్చావు తండ్రి, నీకే స్తోత్రములు. అలానే తండ్రి నాయనా నీ సన్నిధిలో నిలిచి ఉన్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. నాయన ఎవరికి ఆశీర్వాదములు అవసరము, నాయన ఎవరెవరి అక్కర కోరి వచ్చి ఉన్నారు వారి అక్కర్లు తీర్చండి ప్రభా. నాయన విద్యను అభ్యసించి ఉద్యోగము లేక బాధపడుచున్నగా మంచి ఉద్యోగములు దయచేయండి ప్రభా. అలానే వివాహములు కాక అందరూ బాధపడుతున్నారు, మంచి జతలను ఏర్పాటు చేయండి. బిడ్డలు లేకుండా అందరూ బాధపడుతున్నారు నాయనా, వారి గర్భము తెరవండి ప్రభా, నీకే స్తోత్రములు. అలానే తండ్రి క్యాన్సర్ వ్యాధులతో కడుపులో ఉన్నటువంటి నాయన లివర్ వ్యాధులతో ప్రభా, కిడ్నీ వ్యాధులతో ఎందరూ బాధపడుతున్నారు ప్రభా, నీవే స్వస్థత కలగచేయండి నాయనా. కిడ్నీ వాయుట నాయన, కిడ్నీ వరుపు వచ్చుట నాయన, ఇదిగో ప్రభా ఇటువంటి బలహీనతలను కలిగించండి ప్రభా. నీకే స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నాం. అలానే తలకు సంబంధించిన వ్యాధులతో, నోటి సంబంధించిన వ్యాధులతో, ఉదర వ్యాధులతో, గుండె వ్యాధులతో ఎందరైతే ప్రభా అనేక ఇబ్బందులు పడుచున్నారు వాటి నుండి కలిగించండి. అలానే తండ్రి ఇదిగో బీపీ, షుగరు, థైరాయిడ్ ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఎందరో బాధపడుతున్నారు వారికి నాయన నీవే ప్రభా నాయనా వ్యాధులు వారిలో ఉన్నటువంటి ఆ వ్యాధులు ప్రభా వారికి ఎక్కువ అవ్వకుండా నాయనా తక్కువ లేకుండా నాయనా సమానముగా సమాధానంగా వారు కూడా నీ సన్నిధిలో గడిపే భాగ్యము దయచేయమని పరమ తండ్రి నీ పాదముల పట్టు అడుగుతున్నాం తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నాయనా ఎవరెవరు ప్రభా వారి అంతరంగములో ఏమి కోరుకొనిస్తున్నారు ఆ చెప్పున నీవే జరిగించి మేలు కలగజేసి మహిమను పొందమని, నీ ఆశీర్వాదములతో నింపమని. అలానే తండ్రి 14వ తారీఖున జరగబోయి నాయన ఆగస్టు 14వ తారీఖున జరగబోయే తైలాభిషేక పండుగకు మమ్మందరినీ నీవే సిద్ధము చేసి మేలు కలగచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదనాహారణ మాకు దయచేయము, మేల ప్రార్థన చేసిన క్షమించిన ప్రకారము క్షమించండి. మమ్మల్ని శోధన నుండి కాకి నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నా తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది క్రీడకలయం. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది క్రీడకలయం. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విషయం, అపవాది క్రీడకలంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సవాసమును నీతివంతుని ఆశీర్వాదములు చేసిన సర్వాంశములకును జరగబో కార్యములకును కూడి వచ్చినప్పుడైన వారందరికీ ఆయన కృపతోడయండి నడిపించును గాక. ఆమేన్.